శ్రీకృష్ణాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకున్నాం. నిన్నటి వరకు 7 స్కందాలు పూర్తి చేశాం. 12 స్కందాల్లో 8వ స్కందాన్ని 45 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 46వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో భయబ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం. శుక్రాచార్యుడు సలహా చెప్పాడు, వద్దయ్యా, ఆ వచ్చినవాడు ఎవరో కాదు, ఏదో బడుగు బ్రాహ్మణుడు అనుకుంటున్నావు, కాదు, అతను అతిథికి పుట్టిన వామనుడు, కశ్యపుడికి అతిథికి పుట్టిన వామనుడు. నేను వంచడానికే వచ్చాడయ్యా, కాబట్టి నువ్వు వరాన్ని వాపసు తీసుకో, ఇచ్చిన వరాన్ని అంటే ఆయన అన్నాడు, భూదేవి ఒకప్పుడు ఏం చెప్పిందంటే బ్రహ్మగారితోటి, నేను ఎవరినన్నా భరిస్తారు కానీ అబద్ధం ఆడేవాడిని భరించను అని చెప్పింది భూదేవి. కాబట్టి నేను అట్లా అబద్ధం ఆడను, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను నేను అన్నాడు. ధాత్రిని హాలికునకు సుక్షేత్రము బీజములు లెస్స చేకురు భంగిను చిత్రముగా దాతకీవియు పాత్రము సమకూరునట్టి భాగ్యము కలదే. కారే, ఇది కూడా చెప్పేవాడు మా తాతయ్య, పద్యం నోటికి వచ్చాడు. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి. ఎక్కడున్నారు వాళ్ళు? రాజ్యం చేశారు, వెళ్ళిపోయారు కదా. వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై. సరేమన్నా సిరిని మూట కట్టుకొని పోయారా వెళ్ళేటప్పుడు? పేరైనన్ కలదే సిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశ కాములై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇకావలమున్ భార్గవ. భార్గవ అంటే శుక్రాచార్యుడు. ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన జననట్టి పొడవున కురుచై అడిగెడి నటనను బోటికి నిడరాజ మహానుభావ ఇష్టార్థంబుల్ ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై హంసోత్తరంబు ఉత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిన్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట. ఏ చేయి అయితే ఆ శ్రీదేవి కొప్పు పైన వేసేవాడు, ఏ చేయినైతే ఆమె పాలిండ్లపై వేసేవాడు, ఆ చెయ్యి ఇప్పుడు నా చెయ్యి కింద ఉన్నది కదా. కరంబు కిందగుట మీదైనా కరంబుంటా మేల్గాదే రాజ్యము గీజ్యమన్ సతమే కాయంబు నాపాయమే. ఇంకెందుకయ్యా నాకు ఈ రాజ్యాలు గీజ్యాలు? అది ఒకటి ఉంటే చాలదా? ఆ భాగ్యం ఉంటే చాలదా? నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్రా నిమ్ము కానిమ్ము పోహరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన అవు తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవద్య. ఏటికి నా నాలుక మాత్రం మడత పడదు, తిరగదు. అంటే మళ్ళీ వాపసు తీసుకుంటూ ఉండదు నేను ఇచ్చిన వరాన్ని. తిరగటం అనేది ఉండదు, మాట తిప్పటం అనేది ఉండదు.
ఈవర్యా ఎవరైనా కానీ హరి అవని హరుడవని ఎవరైనా సరే ఒడివినంత పట్టును సలక ఇచ్చుతో నెలకట్టు విష్ణుడేటి మాట కట్టెనేని దాన కరణించి విడుచును విడవకుండా నిమ్ము విమల చరిత మేరు తల క్రిందైనను పారావారంబులింక బారిన లోలో దారుని రజమైపోయిన దారాత్వము బద్ధమైన తప్పక యుక్తును ఎన్నడుంపరు ఎడబోడట ఏకలంబట కన్నవారన్నదమ్ములునైన లేరట అన్ని విద్యల మూల గోష్ఠిన్నెరింగిన పోడ గుజ్జట చేతులొగ్గి వసింపని చిన్ని పాపని ద్రోసిపుచ్చగా చిత్తమొల్లదు సత్తమా ఈ చిన్ని పాపను తొయ్యాలనిపించడం లేదయా తోసివేసేసి వద్దిపనుపో అని అంటానికి నా నోరు రావటం లేదు. ఎప్పుడు ఎవరిని వేడనివాడు, అసలు అన్నదమ్ములు కన్నవారులు లేనివాడు, అన్ని విద్యల యొక్క మూలాన్ని తెలిసిన పెద్ద గురువు, అటువంటి వాడు చేతులుగ్గి అడుగుతుంటే నా ఉల్లము చిన్ని పాపడై అడుగుతుంటే నా ఉల్లము నా మనసు అంగీకరించడం లేదా తోసిపుచ్చడానికి అని ఇట్లు సత్య పదవి ప్రమాణ తత్పరుండును వితరణ కుతూహల సత్వరుండును విమల యశస్కుండును దృఢ మనస్కుండును నేత సత్య సంధుండును అర్ధిజన కమల బంధుండును అయిన బలించుచి శుక్రుండు కోపించి మదీయ శాసనం అతిక్రమించడం చేసి శీఘ్రకాలంబున పదభ్రష్టుండు కమ్మని శపించను బరియును గురుశాప తప్తుండయును సూనృత మార్గమునకు అభిముఖుండయుండే. అప్పుడు శాపం ఇచ్చేసేట శుక్రాచార్య, నా మాట వినలేదు కాబట్టి నువ్వు శీఘ్రమే పదభ్రష్టుడు అయిపోతావు అని శాపం ఇచ్చినా కూడా చిత్తమని అంగీకరించాడే తప్పితే సూనృత మార్గం, సూనృతం అంటే సత్యవాక్కు, దాన్ని విడలేదు. రేపు మనం 47వ భాగం చెప్పుకుందాం. 46 భాగాలు పూర్తి చేశాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురుతా. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేము బాబా, ఎలా చూపేము.